ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంఘటన ఇది. సివిల్ వివాదాన్ని క్రిమినల్ కేసుగా పరిగణించి విచారణకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తీర్పును అత్యంత చెత్త తప్పుడు తీర్పులు ఒకటిగా అభివర్ణించింది. ఇట్లాంటి తీర్పులు బయట ఒత్తిళ్ల కారణంగా వస్తాయా, లేక చట్టం మీద అవగాహన లేకపోవడం వల్ల మాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంటుంది. కారణం ఏదైనా కానీ ఇలాంటి అసంబద్ధ తప్పుడు ఆదేశాలు ఇవ్వడం క్షమించతగినటువంటి విషయం కాదు అంటూ మండిపడింది. ఈ తరహా తీర్పు ఇవ్వడం ద్వారా ఆ న్యాయమూర్తి తనను తాను తక్కువ చేసుకోవడమే కాకుండా న్యాయ వ్యవస్థనే హేళన చేశారు అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు హైకోర్టుల స్థాయిలో భారత న్యాయ వ్యవస్థకి ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదాస్పద తీర్పును ఉపసంహరించింది. ఈ కేసును మరో జడ్జికి కేటాయించాలని, జస్టిస్ ప్రశాంత్ కుమార్ని వేరే సీనియర్ జడ్జితో కూడిన ధర్మాసనంలో వినియోగించాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ఆయన పదవి విరమణ చేసేదాకా ఎలాంటి క్రిమినల్ కేసుల విచారణ ఆయనకు అప్పగించొద్దంటూ అత్యంత అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఒక్క తీర్పే కాక జస్టిస్ ప్రశాంత్ కుమార్ గతంలో కూడా ఇదే తరహాలో పలు అసంబద్ధ ఆదేశాలు ఇచ్చినట్టు తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన సుప్రీం సభ్య ధర్మాసనం తమ తీర్పులో స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్కి చెందిన లలిత టెక్స్టైల్స్ అనే కంపెనీ శిఖర్ కెమికల్స్ అనే సంస్థకు 52 లక్షల విలువైన నూలు సరఫరా చేసింది. అయితే శిఖర్ సంస్థ 47 లక్షలు మాత్రమే చెల్లించి 4.5 లక్షలు బకాయి పెట్టింది. ఇదంతా 2019లో జరిగింది. అప్పటి నుంచి వడ్డీతో కలిపి బకాయి 7 లక్షలకు పెరిగింది. బకాయి చెల్లించాలని ఎన్నిసార్లు అడిగినా, లీగల్ నోటీసులు పంపినా శిఖర్ యాజమాన్యం స్పందించకపోవడంతో లలిత టెక్స్టైల్స్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇది సివిల్ కేసు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో ఆయన కోర్ట్ ఆఫ్ ద అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. ఆ కోర్టు జారీ చేసిన సమన్లను శిఖర్ సంస్థ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది. ఆ కేసును విచారించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ శిఖర్ సంస్థ పిటిషన్ను తిరస్కరిస్తూ ఏడాది మే 5న తీర్పిచ్చారు. సివిల్ కేసు అయితే తేలడానికి ఏళ్లు పడుతుందని, ఆ కేసు విచారణ నిమిత్తం లలిత టెక్స్టైల్స్ యాజమాన్యం బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, కోల్పోయిన డబ్బును పొందడానికి మరిన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, కాబట్టి ఈ కేసును సివిల్ కోర్టుకు పంపితే అది న్యాయాన్ని హేళన చేయడమే అవుతుందని, దానివల్ల లలిత టెక్స్టైల్స్ యజమానికి పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని తీర్పులో పేర్కొన్నారు. సివిల్ దావాల్లో ఈ ఖర్చు ఆలస్యాన్ని నివారించడానికి ఇలాంటి కేసులో క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి సమర్థిస్తూ శిఖర్ సంస్థ పిటిషన్ని తిరస్కరించారు. దీంతో ఆ సంస్థ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం సివిల్ సమస్యల పరిష్కారానికి క్రిమినల్ చట్టాలను ఉపయోగించలేమని స్పష్టం చేస్తూ జస్టిస్ ప్రశాంత్ ఆదేశాలను కొట్టేసింది. భవిష్యత్తులో ఆయన సింగిల్ జడ్జిగా ఆసీనులైన క్రిమినల్ కేసులు మాత్రం ఆయన కేటాయించొద్దంటూ అలహాబాద్ హైకోర్టు సీజేని ఆదేశించింది.